హలో ఆల్! ఇవాళ ఒక మంచి రెసిపీ. ఇది మా అమ్మమ్మ చేసేదంట. మా మమ్మీ నాకు కూడా చేసి పెట్టింది. చాలా నచ్చింది. అందుకే నేను మీకు కూడా షేర్ చేస్తున్నా. డైట్‌లో ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చాలా బావుంటుంది. దీనికి జొన్న పిండి, కారము, ఉప్పు, మజ్జిగ అండ్ నిమ్మకాయ కావాలి. అంతే, చాలా సింపుల్. జొన్న పిండిలో మనమైతే మజ్జిగ చిలికి పెట్టుకోవాలి చిక్కగా. ఆ మజ్జిగ వేసుకోవాలి. వేసుకొని నేను కారం పొడి వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఒక గిన్నె పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకున్నా, మీరు నూనె అయినా వేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. జస్ట్ పోపు దినుసులు వేయండి, ఏం వేయకండి ఎర్రగడ్డ అట్లా. సో మీకు కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా అయిపోవాలంటే ఇలా ట్రై చేయండి. మా అమ్మమ్మ చేసేదని చెప్పి మమ్మీ చేసింది, చాలా నచ్చి చూపిస్తున్నా. అండ్ దాంట్లో అవన్నీ వేగిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. సో వాటర్ వేసేసుకొని వాటర్లో మనం ఇంకా సాల్ట్ వేయము. జస్ట్ ఇక్కడ మిక్స్ చేసిన మిక్చర్లో ఒకటి సాల్ట్ వేస్తాము. అదే సాల్టే సరిపోతుందనమాట. సో మంచిగా వాటర్లో ఈ వాటర్ తెరలేటప్పుడు మనం కలిపి పెట్టుకుందంతా వేసేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ నీడ్ ఉంటే వేసుకోండి. సో మంచిగా అలా కలుపుతూ ఉంటే అలా తిక్కగా అవుతూ వస్తుంది. మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్. నిమ్మకాయ ఎప్పుడు వేస్తారనేది చెప్తారు, లాస్ట్లో వేయాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే చాలా గట్టిగా ఉడకబెట్టా, మీరు కొంచెం లూజ్గా అయినా ఉడకబెట్టుకోవచ్చు. సో ఇలాగా అయిన తర్వాత కప్లో వేసేసుకొని కొంచెం నిమ్మకాయ పైనుంచి వేసేసుకొని రసము మంచిగా కలుపుకోవాలి. దాన్ని కలుపుకొని తింటే ఉంటుంది గైస్, చాలా బాగుంటుంది. సో చాలా స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, ఏమవుతుంది చెప్పండి. చాలా బాగుంటుంది, ఎవరైనా తినచ్చు. మంచిగా నచ్చుతుంది అనుకుంటున్నా. నాకైతే నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.